శ్రీరెడ్డి. ఆ పిల్లుని మత్తుంది, స్టైల్ ఉంది, ఆ పిల్లుని వైబ్రేషన్స్ ఉన్నాయి. సో శ్రీరెడ్డి మాట్లాడితే ఒక రొమాంటిక్ విషయాలు మాట్లాడితే ఒక శృంగారం ఇట్లా ద్రవించినట్టు అనిపిస్తుంది. ఏంటి సార్ అది? ఒక శృంగారం ఇట్లా ద్రవించినట్టు అనిపిస్తుంది. ఆడవాడు మోపైన ఇట్లా కామాంధుడు. ఇప్పుడు శ్రీరెడ్డి మనతో ఉన్నారు. హాయ్ శ్రీరెడ్డి గారు. నమస్తే. తీసి గుర్తులో పెట్టుకుని ముందు డైరెక్ట్గా విషయంలోకి వస్తాను. ఆగు ఇప్పుడే ఏంటి, ఎందుకంత తొందర? మరి ఇంకెప్పుడు ఓపిక ఉంటే అరగంట వెయిట్ చేయి, లేదా బండి సైలెన్సర్లో పెట్టు, సమ్మగా ఉంటుంది. మీ గ్లామర్కు ఉన్నటువంటి రహస్యం ఏంటి? మీ గ్లామర్ వెనకాల మీరు ఏ సబ్బు వాడతారు? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? ఏ సబ్బు వాడతారు? అరే ఏంట్రా ఇది? మేకప్ డెర్మా అండ్ క్రైలాన్ మేకప్ వాడతా అండి. అప్పుడప్పుడు మ్యాక్ కూడా వాడతాను. ఎంత బాగున్నారా? మీకు భక్తి అన్నది ఎక్కువగా అని విన్నాను. భక్తిలో నాకు ఇదేంటి ప్రశాంతత, ఒక జ్ఞానం, పాపం పుణ్యం కర్మ ఇలాంటివి బాగా నచ్చుతాయి కాబట్టి నాకు అది బాగా అది నమ్ముతాను కాబట్టి, కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను కాబట్టి దేవుడిని నమ్ముతాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నాకు బాగా ఇష్టమైంది రొమాన్స్ అండి. అయ్య బాబాయ్, ఈ పబ్లిక్ రొమాన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి? స్టార్ట్ అయితే ఇప్పుడు రచ్చ అయితే మీ కెరీర్లో బాగా మీకు ఉపయోగపడింది మీ మాటలా, లేదంటే మీ గ్లామరా, లేదంటే మీ బాడీనా? రే ఏంట్రా ఇది? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నా బూబ్స్, నా బ్యాక్. ఎంతుంది? పెద్దదే. నా బూబ్స్, నా బ్యాక్. ఆ పిర్రలే ఒక సైడ్ ఉబ్బింది, ఒక సైడ్ మెత్తగా ఉందని ఎట్లా ఉంది ఆ పిర్రలు. ఈ రెండు మీ కెరియర్ లో మీకు ప్లస్ అయినాయి. నా లిప్స్. అంటే ఏంటి? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంటే మీకు ఇప్పటివరకు వచ్చినటువంటి ఒక ఏదైతే క్రేజ్ ఉందో ఆ క్రేజ్ కి ఇదే కారణం. కరెక్ట్ అడిగా బాబు. ఆయన కొత్త తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. తమకు తెలిసింది అదేగా. ఇప్పుడు క్లివేజ్ చూపించే హీరోయిన్స్ చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోయిన్లు కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్, లేకపోతే నయనతార, లేకపోతే శ్రేయ, లేకపోతే తమన్నా, వీళ్ళందరితో పోలిస్తే నేను అలాగే చూపిస్తున్నాను. ఏమండో ఇది విన్నారా? లేకపోతే తమన్నా, వీళ్ళందరితో పోలిస్తే నేను అలాగే చూపిస్తున్నాను. మైట్ బి వాళ్ళ సైజులు తక్కువ, నాకు సైజ్ ఎక్కువ. ఫిగర్ బాగుంటది అన్న, సూపర్ ఫిగర్. కానీ ఇంతమందికి లేని క్రేజ్ నాకుంది అంటే మైట్ బి నాట్ బూబ్స్. కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక చేతి రేఖలు అరిగిపోతున్నాయి. మైట్ బి మై మెంటాలిటీ, మై ఓపెన్నెస్, మై బ్రేవ్నెస్, మై క్యూట్నెస్, వాట్ I don't think I have a cuteness in my. ఇంటెలిజెంట్ ఫెలో. మీ బాడీలో మీకు నచ్చని అంశం ఏదేంటి? నా బాడీలో నాకు నచ్చనిదా? ఏదో తేడాగా ఉందేంటి? ఐ థింక్ మై పుసి. అది మూసినదరా? ఐ థింక్ మై పుసి. నాకు కూడా ఒకసారి పెట్టాలనిపిస్తుంది. బికాస్ నా దృష్టిలో బ్రహ్మచర్యం అంటే చాలా ఇష్టం నాకు. అప్పుడప్పుడు బ్రహ్మచర్యాన్ని తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? వాడు కామ పిశాచమ్మా. నాకు జగన్ గారు ఒక బాస్, నేను అన్న కాదు, నాకు అన్న ఇష్టం లేదు. చిరంజీవితో హీరోయిన్ గా సినిమా అవకాశం వస్తే ఆఫర్ వస్తే ప్రొఫెషన్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు ఎట్లా ఉంటారు చిరంజీవి? రొమాంటిక్ గా ఉంటాను. కక్కుతుల నా కమండలో. మగాళ్ళలో మీకు నచ్చే అంశం ఏంటి? ఫీలింగ్స్ వచ్చినంతే, మూడు వచ్చినంతే, ఈ జీవితం అంతే. బాగా ఫెయిర్ ఉంటే ఇష్టం ఉండదు, డస్కీ కలర్ లో ఉంటే ఇష్టం. గుంట మంచి పొంగు మీద ఉంది. బాయ్స్ లో నాకు నచ్చిన అంశాలు ఏముండవు, అన్నీ నచ్చుతాయి. సార్ సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్.